అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేడూరులో భర్తని భార్య హతమార్చింది. ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దని గట్టిగా చెప్పినందుకు భర్త రాజారావుపై భార్య గొడ్డలితో దాడి చేసింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ రాజారావు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. రాజారావుకి 3 పిల్లలున్నారు. అతని పెద్ద కుమార్తె ఫిర్యాదుతో నిందితురాలు దేవిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మకు మా నాన్నకు చిన్న గొడవలు ఉన్నాయి మేడం. మొన్న నైట్ అయితే నాన్న తలపై పడుకొని ఉండగా గుడ్డలతో కొట్టడం అంటూ జరిగింది. అది నాకు కూడా తెలియదు. నేను పక్క ఇంట్లో అంటే మా ఫ్రెండ్స్తో పడుకున్నాను. తమ్ముడు అక్కడే ఉన్నాడు. తమ్ముడికి కూడా తెలియదు. లేచి చూసేసరికి రక్తం అడుగులు పడి ఉన్నాడు మా నాన్నగారు. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉండింది మేడం. అంటే అది ఎవరితో మాట్లాడిందో తెలియదు, కానీ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ పిల్లల గురించి పట్టించుకునేది అయితే కట్టుకున్న భర్తని ఇలా చంపేస్తారు మేడం. 20 సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. అప్పటి నుండి కూడా బాగానే అయింది. 3 పిల్లల వీళ్ళకి. గత 3 సంవత్సరాల నుండి పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, అలాగే బయట ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం వల్ల ఆ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువైనాయి. అతను వ్యవసాయ పనులు చేసుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి కూడా నాకు ఇది బడ్డీని అవుతుందని ఆమె చాలాసార్లు చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆమె అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎర్లీ అవర్స్ ఇంట్లో ఉన్న గొడ్డలతో భర్తను కొట్టి చంపడం జరిగింది.